బాండ్, జేమ్స్ బాండ్ మళ్ళీ వచ్చేస్తున్నాడు. కొత్త సినిమాతో వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ను అలరించడానికి మన ముందుకు రాబోతున్నాడు. బట్ హీరో మాత్రం డేనియల్ క్రెయిగ్ కాదు, పియర్స్ బ్రాస్టన్ అంతకన్నా కాదు. మరెవరు? మిస్టర్ డొనాల్డ్ ట్రంప్. ఏజ్ 79 years, గెటప్ జేమ్స్ బాండ్, హోదా అమెరికా ప్రెసిడెంట్, టార్గెట్ ఇరాన్. జేమ్స్ బాండ్ హీరోలు సిల్వర్ స్క్రీన్ను షేక్ చేశారు. ట్రంప్ ప్రపంచాన్నే వణికించేస్తున్నాడు. సృష్టికి దేవుడొక్కడే, ప్రపంచానికి మంచోడొక్కడే, అదే ట్రంప్ స్లోగన్. నాలో సహనాన్ని పరీక్షిస్తున్నారు, టన్నుల టన్నుల ఓపిక నశించేలా చేస్తున్నారు. నాకు తిక్క రేగితే అంతు చూస్తా, తేడా వస్తే చమురులో ముంచి బొంద పెడతా అంటున్నాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఎస్, ఐ ఆమ్ బ్యాడ్ బాయ్. ఇన్నాళ్ళు గుడ్ బాయ్గా ఉన్నాను అంతే, కానీ మీకెవ్వరికీ నచ్చలేదు. ఇకపై బ్యాడ్ బాయ్గా ఉంటా, నాలో డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తా, ఎలా దారికి రారో చూస్తా అంటున్నాడు. హాలీవుడ్ మూవీ జేమ్స్ బాండ్ టైప్లో సూట్ వేసుకొని, బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని, పొడవాటి గన్ పట్టుకొని రెడీ టు షూట్ అనేలా స్టిల్స్ ఇచ్చి ట్రూత్లో పెట్టాడు. ఇకపై తోలు తీస్తా ఏమనుకుంటున్నారు? ఒక్కొక్కరికి పగిలిపోద్ది నాటకాలు ఆడుతున్నారా? పోనీలే అనుకుంటే ఇరాన్ ఇంకా రెచ్చిపోతుంది. మాట వినకుండా దేనికైనా తెగిస్తామంటూ నన్నే రెచ్చగొడుతుంది. పీస్ టాక్స్ అని ఓపెన్ ఆఫర్ ఇచ్చినా హ్యాండ్ ఇచ్చి ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలంటూ చెప్పడం ఏంటి? అంత ఓవర్ యాక్షన్ చేస్తే నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది. ఇక సహించే ప్రసక్తే లేదంటూ ఏది ఏమైనా సరే ఇరాన్ పని అవుట్ అంటున్నాడు ట్రంప్. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాన్ స్టాప్ వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నాడు. అయితే ఇవన్నీ రొటీన్ డైలాగ్స్ అని అందరూ కొట్టిపారేస్తున్నారు. అమెరికాలోనే కాదు, ఇరాన్లో కూడా చిన్న పిల్లాడు సైతం ట్రంప్ మాటలు లొల్లాయి మాటలు అంటున్నాడు. పేరుకే ప్రెసిడెంట్, టోటల్ సిల్లీ స్టేట్మెంట్స్ అంటూ లైట్ తీసుకుంటున్నారు. అయితే ట్రంప్ మాత్రం ఈసారి నో సిల్లీ, ఓన్లీ ఫుల్లీ లోడెడ్ గన్ అంటూ మనసులో మాట బయట పెట్టేశాడు. అణు కార్యక్రమానికి సంబంధించి దౌత్యపరమైన పరిష్కారం త్వరలో లభించకుంటే తాను ఎంత మెంటలోనో చూపిస్తానంటున్నాడు ట్రంప్. సినిమాలో జేమ్స్ బాండ్ శత్రువుల్ని మాత్రమే చంపుతాడు. బట్ ఐఎమ్ బ్యాడ్ అండ్ మ్యాడ్. నేను శత్రువులనే కాదు, నా మాట వినని వాళ్ళని కూడా కాల్చి పడేస్తానంటున్నాడు. చాలా స్ట్రాంగ్ కమిట్మెంట్తో యాక్షన్ తీసుకుంటా అని అడ్వాన్స్డ్ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. ఇది ఎవరు ఎలా అర్థం చేసుకున్నా ట్రంప్ మాత్రం వెరీ సీరియస్.